హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు న్యూ మోడల్ పఫ్ స్లీవ్స్ కుట్టి చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్స్ నార్మల్గా ముందే కటింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా తీసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఫస్ట్ ఈ పఫ్ భాగం వచ్చేసి నార్మల్గా మనము 3 ఇంచుల మీద నేను డౌన్ చేసేసి సేమ్ మన హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో 7 ఇంచెస్కి ఎట్లా తీసుకోవాలో అట్లే తీసుకొని ఫ్రిల్స్ కోసం అయితే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒక 3 ఇంచెస్ అంటే మనం పఫ్ పెట్టడానికి ఎక్స్ట్రా తీసుకుంటాం కదా క్లాత్, అది మాత్రమే ఎక్కువ తీసుకున్నాను. నేను మీకు ఇప్పుడు ముందుకు అది చూపిస్తాను. ఇక్కడ రైట్ అండ్ రాంగ్ సైడ్ రెండు కూడా మనం ఒకసారి చూసుకోవాలి. రాంగ్ సైడ్ నేను ఇంటూ మార్క్ పెట్టుకున్నాను. లైనింగ్ ఆ రాంగ్ సైడ్ మీదనే వేసి ఇప్పుడు నేను అటాచ్ చేశాను. చూడండి, ఈ విధంగా లైనింగ్ ఫస్ట్ మనము జాయిన్ చేసుకోవాలి. ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎంత లెంత్ తీసుకొని మనము ఫ్రిల్స్ పెట్టాలో చూసుకుందాము. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసి మనం కరెక్ట్గా ఈ సెంటర్లో నుండి ఒక 3 ఇంచెస్, నేను ఆల్మోస్ట్ 3 ఇంచెసే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రిల్స్ కోసమని. ఇట్లా 3 ఇంచెస్కి ఒక లైన్ లాగా గీసుకుంటున్నాను, అంటే ఫ్రిల్స్ పెట్టడానికండి. ఇది ఇటువైపు కూడా గీసుకుంటున్నాను. చూడండి, సెంటర్ నుండి ఇట్లా ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇట్లా లైన్ పెట్టుకుంటే మనకు 2 సైడ్స్ ఫ్రిల్స్ అనేటివి వచ్చేస్తాయి ఈజీగా. ఇప్పుడు చూడండి, ఇటు కింద వైపు నేను ఫ్రిల్ పెడుతున్నాను. లైనింగ్ పైన పెట్టి నేను ఉల్టా సైడ్ పెట్టే ఫ్రిల్ పెడుతున్నాను. చూడండి, ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్ తీసుకోవాలి. నీట్గా ఇట్లా స్టెప్ బై స్టెప్ మనము ఇలా ఫ్రిల్ పెడితే, అంటే ఒకటే లెవెల్లో వస్తే బుట్ట చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఆపోజిట్లో పెట్టాలండి ఫ్రిల్. సేమ్ అంటే ఇప్పుడు నా వైపు ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇందాక పెట్టింది కూడా సేమ్ పెట్టినాను కదా, మన వైపే ఫోల్డ్ చేసుకుంటే అప్పుడు రెండు ఏమవుతాయంటే ఆపోజిట్ అయ్యి పఫ్ ఎక్కువగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది పఫ్ అనేది. ఇప్పుడు ఇటువైపు మనం హ్యాండ్ జాయిన్ చేసుకుంటాము, ఇటువైపు కింది భాగం అనమాట, అంటే హ్యాండ్ లూజ్ వైపు తీసుకుంటాం కదా అటువైపు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కిందకి, అంటే ఎక్కడైతే కింద మనం ఫిట్టింగ్ చేస్తామో హ్యాండ్ లూజ్ తీసుకుంటాం కదా, అక్కడ ఒక పీస్ నేను ఇట్లా వేసి ఫోల్డ్ చేసి కుడతాను. చూడండి, జస్ట్ ఇది 1 ఇంచుల పావు వరకు మనం తీసుకోవచ్చు. సేమ్ కలర్ క్లాత్ తీసుకుంటే బెస్ట్ అండి ఈ కింద పీస్ వేయడానికి. ఈ మోడల్ స్లీవ్స్ చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ మనము ఒక లైన్ అయితే ఇట్లా జాయిన్ చేసేసుకొని ఆ నెక్స్ట్ స్టెప్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసేస్తే లోపటికి నీట్గా ఉంటుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా ఫోల్డ్ చేసేయండి. ఈ క్లాత్ మనం బుట్టా చేతులు హ్యాండ్స్ బార్డర్ ఉంటుంది కదా, పెద్ద బార్డర్స్ వస్తున్నాయి కదా, అట్లా బార్డర్తోని కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే ప్లెయిన్లో బుట్ట పెట్టేసుకొని బార్డర్తోని మీరు టై ప్రిపేర్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము టై అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఎంత లెంత్ ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి మనము. ఈ లెంత్ ప్రకారమే మనము ఒక 2 పీసులు సేమ్ బెనారస్ క్లాత్లోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 మీటర్ వరకు అయితే క్లాత్ పడుతుందండి ఇలా హ్యాండ్స్ కుట్టాలంటే. ఇక్కడ చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ 2 పీసులు తీసుకోవాలి. ఒక 5 ఇంచెస్
6 ఇంచెస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది మన ఇష్టం అండి. ఇంకా 5 ఇంచెసా 6 ఇంచెసా లెంత్ తీసుకోవడం అనేది మన ఇష్టము, అంటే చేయి పొడవుని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి రాంగ్ సైడ్ కదా. అయితే ఇప్పుడు ఒకదాని మీద ఒకటి వేసి మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్, రాంగ్ సైడ్ ఇంటూ పెట్టింది కిందికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు సీదా మీద సీదా వేసి కుడుతున్నాను చూడండి. 2 ఇంటూ మార్కులు, కిందకొకటి పైనకొకటి వచ్చింది. ఇప్పుడు మనం ఇలా కుట్టి ఓపెన్ చేసుకుంటే 2 వైపులా కూడా మనకు రైట్గా ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి, అంటే సీదా ఉండాలన్నమాట. ఇట్లా ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. చూడండి, ఇటువైపు కూడా నేను 1/2 ఇంచ్ మీద స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇట్లా స్టిచ్చింగ్ వేసుకున్నాక జస్ట్ మీరు ఇది ఇట్లా సీదా చేసేసుకోండి. ఇట్లా చేసిన తర్వాత మంచిగా ఐరన్ చేసేసుకుంటే నీట్గా ప్రెస్ అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే నాకేం ఫోల్డింగ్స్ రాలేదు, ఈక్వల్గా ఇట్లా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న పీస్ తీసుకున్నానండి, ఒక 3-4 ఇంచుల పీస్ తీసుకొని ఇక్కడ నేను వెడల్పు వచ్చేసి 1 ఇంచు, 1 ఇంచ్ అయినా సరే 1.25 ఇంచ్ అయినా సరే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ కుట్టడం ఎంత అనంటే దగ్గర 1/2 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మీద అంటే సన్నగా డోరీలాగా దగ్గరికి కుట్టొద్దండి. ఒక 1/2 ఇంచ్ మీద స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 సైడ్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఇట్లా క్లోజ్ చేసేసి మనం ఏదన్నా ఒక టూల్ సాయంతో, అంటే స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఒకటి ఉన్నా దాంతో మీరు ఇట్లా రివర్స్ చేయాలి, దాన్ని మళ్ళీ సీదా చేసుకోవాలండి. అంటే లోపల క్లాత్ అంతా కూడా మనకు మళ్ళీ బయటకు వచ్చేట్టుగా చూడండి, నేను చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు టై ఎట్లా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ 2 సైడ్స్ అయితే సేమ్ ఉంటుందండి, సీదా 2 సైడ్స్ సీదానే ఉంటుంది. ఏదైనా ఎటువైపు అయినా మనం చూస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సెంటర్లో నుండి చూడండి ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ లాగా ఇక్కడ చూడండి, సెంటర్లో నుండి మార్క్ పెట్టుకోండి. మీకు కావాలంటే టేప్తో చూసుకొని సెంటర్ ఎక్కడికి వస్తుంది అక్కడ మార్క్ పెట్టుకొని ఇలా చిన్న ఫ్రిల్స్ లాగా తీసేసుకొని సెంటర్లో మిడిల్లో పట్టుకున్నాను చూడండి. ఈ విధంగా ఇప్పుడు మనం కుట్టుకున్న స్ట్రిప్ ఉంది కదా, ఆ స్ట్రిప్ని జస్ట్ దీనికి ఇలా టై చేయడమే. ఇలా టై చేసి గట్టిగా పట్టేసుకొని అక్కడ మనము ఏదైతే చివరి ఎంత వరకు అయితే వస్తుందో అంత ఇట్లా మిషన్ మీద మనము 2-3 కుట్లు గట్టిగా వేసేసుకోండి, సరిపోతుంది. ఇట్లా వేసినాక దగ్గర వరకు కట్ చేసేయండి క్లాత్ ఇది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు లోపలికి చేసుకుందామండి మనము. ఇది బయటికి కనిపించొద్దు కదా ఈ కుట్టు. ఈ విధంగా తిప్పడం వల్ల ఏమవుతుందంటే అది నీట్గా కనిపిస్తుంది, స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, అసలు ఎక్కడ జాయింట్ చేసినాం అనేదే కనిపించకుండా ఉంటుంది. చూడండి, ఇట్లా కంప్లీట్గా రౌండ్గా రొటేట్ చేసుకుంటూ మనము చూడండి, లైట్కి పెట్టి చూపిస్తున్నాం మీకు అర్థమవుతుందని. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు టై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది హ్యాండ్కి ఎట్లా కుట్టుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇది మనకు అడ్జస్టబుల్ ఉంటుంది ఈ టై అనేది. ఇప్పుడు ఇది కొంచెం మూవ్ అవుతుంది, ఇక్కడక్కడ మనకు ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్ ప్లేస్లో పెట్టేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ టైని బోని మనం తీసుకెళ్ళి హ్యాండ్ పైన ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూడండి. ఇక్కడ ఇలా ఈ విధంగా సెంటర్లోకి ముందు మనము నీడిల్లో థ్రెడ్ పెట్టేసి ఈ సెంటర్ పాయింట్ ఒకటి గీసుకోవాలి. హ్యాండ్ భాగంకు ఎక్కడైతే మనం పీస్ వేసినామో అక్కడండి, హ్యాండ్ లూజ్ ఎక్కడ వస్తుందో అక్కడ జస్ట్ ఈ టై అనేది బో ఉంది కదా, మధ్యలో మనం స్ట్రిప్ కుట్టినాం కదా, ఆ స్ట్రిప్ అనేది ఆ సెంటర్కి జాయింట్ అయ్యేటట్టుగా ఇట్లా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, జాయింట్ అయ్యేటట్టుగా బ్యాక్ సైడ్ నుండి మనము సూది దారంతో కుట్టేసుకోవాలి. చేయి మీద కుట్టేసుకుంటే ఇంకా అది కరెక్ట్ సెంటర్ పాయింట్ అన్నట్టు.
మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. మీకు కటింగ్ వీడియోస్ కావాలా లేదా డిజైన్స్ చూపించాలా కూడా నాకు కామెంట్స్లో రాయండి. చూడండి ఈ విధంగా మనం సూది దారంతో టైట్గా గుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సీదా మీద వేసేసుకొని చూసుకోండి. ఈ విధంగా మనం చక్కగా అది కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. మనం ముందే మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అది కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎక్కడైతే పట్టీ వేసినామో ఆ పట్టీ పైనుండి వస్తుంది చూడండి. ఇట్లా పైనుండి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. బో ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనము కుట్టుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి కొంచెం ఇట్లా కర్వ్ లాగా వచ్చింది కదా, అదే విధంగా చేయాలి మనం. ఈ సెంటర్ వరకు తీసుకొచ్చి అక్కడ స్టాప్ చేయాలండి. చూడండి ఇక్కడ మిడిల్కి మనము కొంచెం అక్కడ రబ్ చేసేసుకొని ఆపేసేయాలి. ఇంకో వైపు కూడా మనము అటువైపు అయితే ఎట్లా కుట్టినామో అట్లనే సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్లోకి తీసుకొచ్చి స్టాప్ చేసేయాలండి. అక్కడ రబ్ చేసి తీసేయాలి. కావాలంటే మీరు డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇట్లా పఫ్ అనేది, పఫ్ కింద బో అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా మనం హ్యాండ్కి కుట్టుకున్న తర్వాత చాలా అందంగా ఉంటుందండి ఈ స్లీవ్స్ అయితే. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.